సేల్కి పిచ్చింగ్ పాయింట్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా ప్లాన్ చేసుకోండి. 100% సక్సెస్ అవుతుంది బిజినెస్లో, అది కూడా ఉంది. కాబట్టి రీసెంట్గా ఒక ఆయన వచ్చారు బల్క్ సేల్ గురించి. ఆయన చెప్పిన వాడు కూడా నేను చెప్పకముందే ఆయన డిస్కస్ చేశారు. ఎక్కడో మ్యాథ్స్ లేదని చెప్పి దుబాయ్లో, ఎందుకంటే హైదరాబాద్లో బెటర్గా సేఫ్గా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం సార్. అదే థాట్ అని చెప్పారు. సో కాబట్టి కస్టమర్ యొక్క ఆలోచన కూడా ఎలా ఉంది, దాన్ని జస్ట్ ఒకసారి గుర్తు చేయడం అలా ప్లాన్ చేసుకోండి. తర్వాత 19 పాయింట్ గ్రీన్ హైట్స్ మనం న్యూగా స్టార్ట్ చేసాం. పోయిన నెల సేమ్ ఇదే రోజు ఫిబ్రవరి 8వ తారీఖు మనం లాంచ్ చేసాం. అవునా? ఈరోజు మార్చి 8, మార్చి 9 సార్. సో ఈ 1 మంత్లో మనం ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే పర్ఫార్మెన్స్ ఆన్ ది డే ఫిబ్రవరి 8వ తారీఖు దాని ముందు రోజు వచ్చిన పర్ఫార్మెన్సే మనకు ఉంది. దాని తర్వాత పర్ఫార్మెన్స్ ప్రాజెక్ట్ ఉంది లాస్ట్ 1 మంత్ నుంచి. ఎందుకంటే మనం అన్నీ కట్-ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి, కానీ అది ఒకటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంది. ఫిక్స్డ్ ప్రైస్ మనం ఎందుకు పెట్టామంటే కస్టమర్కి క్యాచింగ్ ప్రైస్ బాగుంటుంది. కస్టమర్ 13,900 అంటే ఫస్ట్ సైట్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఈ రేట్ కూడా బాగుందనే ఆలోచనతో మనం పెట్టాం. అయితే తర్వాత ప్రైస్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఈ కంటిన్యూ చేస్తే బాగుంటుంది, కానీ దీని రిజల్ట్ రావడానికి కొంచెం ఎక్కువ టైం పట్టేటట్టు ఉంది. 4 months 5 months అట్లా టైం పట్టేటట్టు ఉంది. సో కాబట్టి మనకి ఎర్లీ ఈల్డింగ్ అంటే ఇమీడియట్ ఈల్డింగ్ కావాలనే మన ఆలోచనతో మనం ఏం ఆలోచిస్తాం అంటే దీనికి కూడా కట్-ఆఫ్ ప్రైస్ పెట్టాలి. దీనికి కూడా కట్-ఆఫ్ ప్రైస్ అప్పుడు ఏంటంటే మీకు సంబంధించిన నియరెస్ట్ పీపుల్కి రిలేటివ్స్కి తక్కువ ప్రైస్కి ఇవ్వాలనుకున్నాను. ఒక 500 మార్జిన్లో చాలు, ఒక 200 గజాలు లేదా 300 గజాలు ఉంది, ఒక 500 మార్జిన్ 1,00,000 చాలు, ఎక్కువ సేల్లో కావాలనే ఆలోచన మీకు వచ్చిందనుకోండి, అప్పుడు ఈ కట్-ఆఫ్ ప్రైస్ మీకు ఉపయోగపడుతుంది. సో ఆ ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆలోచన అందరితో నేను డిస్కస్ చేశాను. ఎవ్రీబడి పాజిటివ్లీ రెస్పాండెడ్. ఆ ప్రైస్లో కూడా మీకు కూడా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సో కాబట్టి అందుకని గ్రీన్ హైట్స్ రేపటి నుంచి న్యూ ప్రైస్ వస్తుంది. న్యూ ప్రైస్ ఫర్ గ్రీన్ హైట్స్ ఇస్ 13,000, 13,000. 13,000 కటాక్స్ గ్యాస్ అండ్ రాయల్ హైట్స్. రాయల్ హైట్స్లో ఏ కటాక్స్ ఉన్నాయో గ్యాస్ తీసుకెళ్ళాలి. ఎట్లయితే 13,000 రేటు కటాఫ్ ప్రైస్, రాయల్ హైట్స్ కటాఫ్ ప్రైస్. అప్పుడు లీస్ట్ ప్రైస్కి వెళ్ళాలి. ఈవెన్ 500లో అయినా ఒక ప్లాట్ క్లోజ్ చేయాలని ఆలోచన వచ్చిందనుకోండి, క్లోజ్ చేయండి. ఎక్కువ ప్లాట్ క్లోజ్ చేయండి. మీ కటాఫ్ ఎంతో మీకు తెలుసు. దాంట్లో 500, 1,000, 1,500. సో కస్టమర్కి కూడా సార్ 1 మంత్ అయింది సార్, 1 మంత్ లాస్ట్ ప్రైస్ పెట్టాం, ఇప్పుడు 13,000 పెట్టాం అంటే పాత కస్టమర్లు ఒకళ్ళు అడిగితే ఇక న్యూ కస్టమర్కి అయితే ఆ డిస్కషన్ అవసరం లేదు. ఇది ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ 13,000 నెగోషియబుల్ ప్రైస్. ఎంతైనా నెగోషియేషన్ అప్పుడు ప్లాన్ చేసుకొని మీరు చెప్పండి. అప్పుడు ఏంటంటే మీరు 11,000 క్లోజ్ చేయాలని చేయొచ్చు, అవునా కదా? అప్పుడు ఛాయిస్ ఆఫ్ క్లోజింగ్ మీ దగ్గర ఉంటుంది. అప్పుడు మీరు ప్లాన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి రేపటి నుంచి న్యూ ప్రైస్ వచ్చి 13,000 కటాఫ్ ప్రైస్, రాయల్ హైట్స్ కటాఫ్ ప్రైస్. బాగుందా? ఇది బాగుందా? పాత బాగుందా? ఇదే బాగుందా? ఇదే బాగుందా? పాత బాగుందా? ఏ ప్రైస్ బాగుంది? ప్రైస్ కూడా నేను ప్రైస్ చెప్పాను, నెక్స్ట్ వస్తుంది.
క్లోజ్ చేయడానికి అవకాశం ఉంది. 11,000 లోపు కూడా 10,800 కూడా క్లోజ్ చేయొచ్చు, అవునా కదా? అంటే 10,000 అనే ఫిగర్ కస్టమర్కి అట్రాక్టివ్ అనిపిస్తుంది. 10 అనే ఫిగర్ కస్టమర్కి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. అంటే దానిలో ఇక్కడ ఎందుకంటే ఆయన ఇంటి పక్కన 1,00,000 చూస్తాడు, లేదా 2,00,000 చూస్తాడు. అట్లాంటి పర్సన్కి సో కాబట్టి ఆ ఫిగర్ ప్లాన్ చేసుకోండి. ఏమంటే పడుతారా? అందుకనే మనం 13,000 పెట్టి మనం నెగోషియేషన్ పెట్టాం. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ కొత్త ప్రైజ్ మీ అందరికీ బాగా అవకాశం ఉంటుంది, ప్లాన్ చేసుకోండి. అట్లాగే ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్, సో ఈ నెగోషియేషన్ ప్రైజెస్ పెట్టాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడే మోహన్ గారు అడిగారు గోల్డ్ స్కీమ్ ఉంటుందా? గోల్డ్ స్కీమ్ ఉండదు. గోల్డ్ స్కీమ్ తీసేస్తున్నాం. గోల్డ్ స్కీమ్ క్లోజ్ చేసి ఎవరైతే పర్ఫామ్ చేశారో ఆ పర్ఫార్మర్స్కి చిన్న పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్లు పెడతారు. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్లు ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్. మార్చ్ అండ్ ఏప్రిల్ 2 monthsకి. 2 monthsలో 750 స్క్వేర్ యార్డ్స్ ఎవరైతే చేస్తారో 750 స్క్వేర్ యార్డ్స్ ఎవరైతే చేస్తారో దీంట్లో ఓన్లీ ఫర్ గ్రీన్ లైట్స్ ఈ కటాక్ట్ తగ్గించింది. అందుకే గ్రీన్ లైట్స్లో 750 స్క్వేర్ యార్డ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 1,00,000 రూపీస్లో హీరో ప్యాషన్ ప్లస్ ఎవరైతే 1,300 స్క్వేర్ యార్డ్స్ చేస్తారు 1,300 అంతా 1,300 స్క్వేర్ యార్డ్స్ ఎవరైతే చేస్తారో గ్రీన్ లైట్స్లో వాళ్ళకి 350cc బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్. అది గ్రీన్ లైట్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ గ్రీన్ లైట్స్లో వస్తుంది. అది సినిమాలో బాగా. సో 750 స్క్వేర్ యార్డ్స్లో 1,00,000 రూపీస్ బైక్ అండ్ 1,300 స్క్వేర్ యార్డ్స్లో 2,00,000 అబోవ్ ఉంది కదా బుల్లెట్. 2,00,000 అబోవ్లో రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బుల్లెట్. కాబట్టి 2 months టార్గెట్ ఇచ్చారు, మార్చ్ అండ్ ఏప్రిల్. సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేయండి. మరి విషయం ఇంకా తర్వాత ఇచ్చేది బుల్లెట్. సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో బుక్ చేసి బుల్లెట్ తీసుకున్న మేలో క్యాన్సిలేషన్ పెట్టారనుకోండి, అవ్వదు కదా. అయితే మీకు రిజిస్ట్రేషన్ 1 month టైం ఉంటుంది. రిజిస్ట్రేషన్ 1 month ఉంటుంది టైం. మార్చి ఏప్రిల్ బుకింగ్, మే 31st లోపు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. ఓకే. బుల్లెట్ ఎవరు తీసుకుంటారు? క్యాష్ ఇవ్వం. ఈసారి బుల్లెట్ అంటే లాస్ట్ టైం మనం క్యాష్ ఇచ్చాము, ఇక బుల్లెట్స్ ప్యాషన్ ప్లస్ అయింది. మీరు తీసుకోండి, మీ పిల్లలకి ఏముంది ఎవరైనా ఏమైనా చేయండి. క్యాష్ కంపెనీ ఏమి సెక్యూరిటీ మంచి ఆఫర్ ఇచ్చారు. బుల్లెట్ ఆఫర్ ఇస్తాను, క్యాష్ మీరు అయితే ఇంకేమైనా ఉన్నారా? బుల్లెట్ ఉందా? బుల్లెట్ ఉందా? మీకు కాకుండా ఎవరు కాలేము, అవసరం లేదు కదా. బుల్లెట్ కావాలన్నా
సో అట్లా 750 స్క్వేర్ యార్డ్స్ అండ్ 1300 స్క్వేర్ యార్డ్స్. అట్లాగే ఇప్పటివరకు అసెంబ్లీస్కి ఎప్పుడు ఇన్సెంటివ్ పెట్టాల. సో ఫస్ట్ టైం అసెంబ్లీస్ కూడా చిన్న ఇన్సెంటివ్లు, ఎందుకంటే పెద్ద ఇన్సెంటివ్లు ఉండవు, ఇంకా చిన్న ఇన్సెంటివ్లు ఉంటాయి. ఒక ఇన్సెంటివ్ చెప్తున్నా, 1500 స్క్వేర్ యార్డ్స్ మార్చ్ ఏప్రిల్లో 1500 స్క్వేర్ యార్డ్స్ చేస్తే ఐఫోన్ 1500 స్క్వేర్ యార్డ్స్ చేస్తే ఐఫోన్ ఇక ఎన్ని చెప్పరు అంత రాదు, అంత బడ్జెట్ లేదు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఐఫోన్ మీరు మీ వాళ్ళు అప్పుడు మోహన్ గారు అట్లా వాళ్ళకి ఇవ్వండి, మీరు క్యాష్ తీసుకోండి. మోహన్ గారు వద్దా ఐఫోన్ ఉంటే ఓకే, ఎందుకంటే కష్టంగా ఐఫోన్ ఉంది లేదా మోహన్ గారికి ఉండాలి. సరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి దానికి. సో 1500 స్క్వేర్ యార్డ్స్లో యాపిల్ ఫోన్ అండ్ 3000 స్క్వేర్ యార్డ్స్లో బుల్లెట్ 350cc, బుల్లెట్ 350cc. ఎట్లా ఓకే 1300 బుల్లెట్ తీసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్. సో మ్యాక్సిమం మార్చ్లోనే పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేయండి, ఏప్రిల్లా గెలవాలండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ముందు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత మనం బ్యాంకాక్ ఏప్రిల్ 20th నైట్ బ్యాంకాక్ వెళ్తున్నాం. 21st నైట్ ఒకటి, 22nd 23rd స్టే చేసి మళ్ళీ 23rd నైట్ మిడ్ నైట్కి వస్తున్నాం. 20th నైట్ 20వ తారీఖు అర్ధరాత్రి అందరూ బ్యాంకాక్లో ఉండాలి. ఎవరైనా గ్రీన్ గేట్స్లో ఆర్ రాయల్ గేట్స్లో ఆర్ రివర్ సైడ్లో దేంట్లో అయినా ఈ నెలలో 300 గజాలు చేసి ఏప్రిల్ 5వ తారీఖులో రిజిస్ట్రేషన్ చేయగలిగితే మీరు మిమ్మల్ని కూడా బ్యాంకాక్ తీసుకెళ్ళాలి. అడిషనల్గా టికెట్కి ఒక 10,000 15,000 ఎక్స్ట్రా అవుతుంది, మీ అకౌంట్లో వేస్తాను. మీ దాంతో నేను పెట్టి ఓకే ఎందుకంటే జనరల్గా బ్యాంకాక్ అవ్వాలంటే 45 days ఎవరికైనా ఇచ్చేది. 40-45 days మన కంపెనీ ఎన్ని రోజులు ఇచ్చింది.